ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రాబోయి చందమామ. నాన్నా, నీకు భోజనం వండి పెట్టాను. బయటికి వెళ్ళకు. ఆ వీరభద్రం గారి ఇంటికి వెళ్ళి వాళ్ళు పెట్టింది తినకు. అర్థమైందా? అట్టాగేలేమ్మా. సరే నాన్నా, నేను కాలేజీకి వెళ్ళొస్తాను. జాగ్రత్తమ్మా, బాగా చదువుకో. అలాగే నాన్నా. ఆ. దండాలయ్యా, రండయ్యా, కూర్చోండి అయ్యా. మీరేందయ్యా ఎట్టా వచ్చేసినారు? ఒక ఫోన్ చేస్తే నేనే వచ్చి ఉండేవాడిని కదా. అవసరం వచ్చిండదు లేరా, ఇట్టా రావడం వల్లే కదా నీ కూతురు చదువుకుంటా ఉంటుందని నాకు తెలిసినది. అమ్మి, నువ్వు వెళ్ళు, అయితో నేను మాట్లాడతాను. ఏందిరా, నీ బిడ్డ కాలేజీకి పోతుందని నాతో ఒక్క మాటైనా చెప్పలేదు? ఆ రోజు దుడ్డు కోసం అడిగినాను కదయ్యా, మీరేమో కుదరదని చెప్పినారు. ఆ దినం ఇంకో మాట కూడా చెప్పున్నాను కదరా. ఆడపిల్లకి చదువెందుకురా? మీ అమ్మ చదివినాదా, మా అమ్మ చదువుకునేదా? చదివి ఉద్యోగాలు చేస్తే మన చేతికి అందరని కూడా చెప్పున్నాను కదా. చెప్పినారయ్యా, కానీ నా బిడ్డకి చదువు అంటే చాలా ఇష్టం. పెళ్లి చేస్తానంటే వద్దు, చదువుకుంటానని చెప్పినాదయ్యా. ఓ అట్నా? మరి 10 లక్షల ఏడ నుంచి తెచ్చినావురా? అది అప్పులు చేసినానయ్యా. అప్పా, బాగుండదురా. ఈ ఊళ్ళో నేను కాకుండా 10 లక్షలు అప్పిచ్చేంత మొగోడు కూడా ఉండాడా? ఎవడు రావాడు? ఎండ కాదురే అయ్యా, నా పెండ్లాం తరపున చుట్టాలుండారు. వాళ్ళు ఓ నలుగురు కలిసి తలా కాస్త సాయం చేసి ఉండారయ్యా. నీలో చాలా మార్పు వచ్చినాదిరా. గుడిసె నుంచి డాబాలోకి వచ్చినావో, ఇంటి పనులు చేసే కాడి నుంచి కాలేజీ చదువుల దాకా నీ బిడ్డను తెచ్చినావో. బాగుండదే. మీరేంటయ్యా ఇట్టా వచ్చి ఉండారు? ఏం లేదురా, కోడల పిల్ల కాన రావటం లేదు కదా, ఎవరెత్తుకుపోయినారో తెలవకపాయే. ఆ రోజు నువ్వే కదా ఆ యమ్మిని ఎవరికో అప్పచెప్పొస్తేవి. ఇంటికాడ లచ్చమ్మ ఏడుస్తా ఉండాది. బయట జనాల్లో కోడల పిల్ల ఏమైనాదని చర్చ మొదలైనది. ఇంటి కోడల్ని కాపాడుకోలేకపోయినానంటే ఊర్లో పరువు పోతుంది కదరా. అందుకే నువ్వు ఆ యమ్మిని వెతికి తెస్తావని చెప్పిపోదామని వచ్చిన. అట్నే అయ్యా, నాకు కోడలు గారిని ఎతకడం చాలా అవసరం. అంటే నా వల్లే ఆ రోజు అట్టా జరిగింది కదయ్యా. నాకు తల కొట్టేసినట్టు ఉండదయ్యా. వెతుకుతానయ్యా. ఇదైనా సరిగ్గా చేస్తావా, లేదంటే ఇది కూడా భరత్గా నిడిచిపెట్టినట్టే వదిలేస్తావా? లేదయ్యా, చేస్తానయ్యా. సరే, మొన్న వెళ్తున్నా. అట్నే అయ్యా. చూడు, నీ కూతురు విషయం దాచినట్టు నా కాడ అన్ని దాసమాక. ఆ. చంద్రిక, ఎడవకు, ఊరుకో. అత్తయ్య, మళ్ళీ మిమ్మల్ని చూస్తానని అనుకోలేదు. నా జీవితం అంతా జైల్లోనే ముగిసిపోతుంది అనుకున్నాను. చేయలేంటమ్మా. అసలు అసలు నువ్వు ఇన్ని రోజులు ఎక్కడున్నావు? మౌనిక ఉండాల్సిన జైల్లో చంద్రిక ఉండిపోవాల్సి వచ్చిందమ్మా. అంటే
నువ్వు మౌనిక ప్లేస్కి, మౌనిక నీ ప్లేస్కి మారిపోయారా? అసలు ఇదంతా చేసిందెవరు? ఆ వీరభద్రం అత్తయ్య. సిద్ధుతో పెళ్లి ఏర్పాటు చేసిన ముందు రోజు నేను అక్కడి నుంచి పారిపోవడానికి ప్లాన్ చేశాను. వీరభద్రం అడ్డుపడి నన్ను స్పృహ తప్పేలా చేసి జైల్లో మౌనిక ప్లేస్లో పెట్టాడు. మౌనిక సిద్ధు చేత తాళి కట్టించుకుంటే మాకు అసలేం అర్థం కాలేదు. ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తించావా అని చాలా టెన్షన్ పడ్డాం. ఆ మౌనిక ప్రవర్తన మీద అనుమానం వచ్చినా ఇలా జరిగిందని అనుకోలేదు. అసలు ఆ మౌనిక ఎవరు? నీలా ఎలా ఉంది? జైల్లో ఎందుకుంది? మౌనిక కౌశిక్ భార్య అత్తయ్య. కౌశిక్ని ఆస్తి కోసం పెళ్లి చేసుకుంది. ఆస్తి దక్కదు అని తెలిసి అతన్ని వదిలించుకోవాలి అని చనిపోయినట్టుగా నాటకమాడింది. అందర్నీ నమ్మించి ఇండియాకొచ్చి డ్రగ్స్ కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికి జైలు శిక్ష అనుభవిస్తోంది. చంద్రిక మౌనిక ప్లేస్లో మారడానికి హెల్ప్ చేసిన ఆ జైలర్కి హార్ట్అటాక్ వస్తే నేనే కాపాడి హాస్పిటల్లో చేర్పించానమ్మా. అదే హాస్పిటల్లో చంద్రిక ఉంది. లక్కీగా నేను తనని కలిశాను. చూసావా భరత్, మంచికెప్పుడు మంచే జరుగుతుంది అంటారు. అది ఈరోజు ఎలా క్లియర్గా అర్థమైందో. నువ్వు అతన్ని కాపాడటం వల్లే ఈరోజు మనం చంద్రికని కాపాడుకోగలిగాం. దీనికంతటికీ కారణం ఆ వీరభద్రమే అమ్మా. చివరికి అతను ఆ జైలర్ని కూడా బెదిరించాడు. అతని ఆట కట్టించాలంటే ముందు ఆ మౌనిక ఎక్కడుందో తెలుసుకోవాలి. ఏంటి, మౌనిక మిస్ అయిందా? తనెక్కడికి వెళ్ళింది? మాకు ఆ మౌనిక మీద అనుమానం వచ్చి తనను ఎత్తుకొని రావాలని నేను ప్లాన్ చేశాను. ఈలోగా ఎవరో తనని తప్పించేశారు. ప్రస్తుతం మౌనిక అడ్రస్ దొరకడం లేదు. ఎక్కడుందో వెతికి పట్టుకోవాలి. సరే చంద్రిక, ముందు నువ్వు రెస్ట్ తీసుకుందు గాని రామ్మా. అత్తయ్య, పాపం చూడాలత్తయ్య. అలాగేనమ్మా, ఇక నుంచి అన్నీ మంచే జరుగుతాయి. ముందు నువ్వు రా. పద. సిద్ధు ఏదైనా తేడాగా బిహేవ్ చేస్తున్నాడా? ఎంత భార్య కనిపించకపోయినా కన్నీళ్లు పెట్టుకుని అంత ఏడుస్తాడా? సంథింగ్ ఈజ్ ఫిషీ. నాకేదో అనుమానంగా ఉంది. మావయ్య గారు, చంద్రిక గురించి ఏమైనా తెలిసిందా? లేదమ్మా, ఆ ఎమ్మి కోసమే ఎతుకుతా ఉన్నాను. అసలు ఎవరు తీసుకుపోయినారో అర్థం కావడం లేదు. తీసుకుపోయిన వాళ్ళు ఇంతవరకు ఫోన్ గానీ సమాచారం గానీ ఇచ్చిందే లేదు. డబ్బు కోసం తీసుకుపోతే ఫోన్ చేయాలా? పగ తీర్చుకోవడం కోసం తీసుకొని పోతే ఈ పాటికే ఆ అమ్మిని చంపేసి కబురు చేసుండాలా? ఏమీ చెయ్యలేదు, ఏది జరగలేదు. పోలీసులకి కంప్లైంట్ చేయమంటే అత్తయ్య గారు వద్దంటున్నారు. మేము దేనికి పోలీసుల్ని అడిగిందే లేదమ్మా. అవసరమైతే వాళ్లే మా కాడికొచ్చి ఏదైనా సాయం కావాలంటే అడిగిపోతారు. మావయ్య, నాకొకరి మీద అనుమానంగా ఉంది. మీరు నమ్ముతానంటే చెప్తాను. అనుమానం ఉండదా? ఎవరి మీద అనుమానం ఉండాది చెప్పు. మీ మనవడు సిద్ధు మీద. అంతకు ముందు ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. కానీ ఈ మధ్యన అసలు ఇంట్లోనే ఉండట్లేదు. కారణం ఏమై ఉంటుందో ఆరా తీయండి. అంటే ఏంది? సిద్ధునే చంద్రికి నెత్తుకుపోయి ఉండాడంటావా? ఆడికేం అవసరం అమ్మీ? ఆ ఎమ్మి వాని పెళ్ళామే కదా, పెండ్లాన్ని ఎందుకు ఎత్తుకుపోయి ఉంటాడు? ఆ కారణం ఏంటో మీకే తెలియాలి. నేను ఎక్స్ పోలీస్ ఆఫీసర్ని. నాకు తెలిసినంత వరకు సిద్ధునే ఇదంతా చేస్తున్నాడని నాకు అనుమానంగా ఉంది. ఆ తర్వాత మీ ఇష్టం. ఏందిరా ఇది? ఆ ఎమ్మి చెప్తున్నది నిజమే అంటావా? నిజంగానే సిద్ధుగాడు అంత పని చేసి ఉంటాడంటావా? ఆడెందుకు చేస్తాడమ్మా? ఎందుకంటే తను చంద్రిక కాదు కదా, మౌనిక. అయినా ఆ ఎమ్మి అసలు మొగుడుగా చూసిందే లేదు. ఆ కోపంలో ఏదైనా చేసి ఉంటాడంటావా?
చూస్తానని, ఇలా మళ్ళీ మీ గుండెల మీద వాలుతానని అస్సలు అనుకోలేదండి. మిమ్మల్ని చూడకుండానే నా జీవితం ముగిసిపోతుందనుకున్నాను. అలా నాకు చంద్రిక, మనది దేవుడు కలిపిన బంధం. మనల్ని విడదీయడం ఎవరి వల్ల కాదు. అనవసరంగా మనం ఈ ఊరు వచ్చామండి. ఆ వీరభద్రాన్ని చాలా తక్కువ అంచనా వేశాం. నిజంగా మీరే కనుక నన్ను చూడకపోయింటే నేను అక్కడే. చంద్రిక, కూల్. ఏం జరిగినా సరే చివరికి మంచే జరుగుతుంది. మనం ఏం చేసినా అందరికీ మంచే చేస్తున్నాం. దేవుడు మనకు అన్యాయం ఎలా చేస్తాడు? ఎందుకు చేస్తాడు? హలో భరత్ బాబు. చెప్పు రాయుడు. బాబు, వీరభద్రం మా ఇంటికి వచ్చినాడయ్యా. ఎందుకు వచ్చాడు? కోడలు ఆడుండాదో ఎదిగి తీసుకురమ్మని చెప్పుండాడయ్యా. ఆయనకి నా మీద అనుమానం వచ్చినది బాబు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటు నుంచి అటాక్ చేస్తాడో తెలీదు. అప్పటికే ఆ డబ్బు మా చుట్టాల కాడి నుంచి అప్పు తీసుకున్నానని చెప్పుండాను, కానీ నమ్మినట్టు అనిపించలేదు బాబు. నువ్వేం భయపడకు రాయుడు. ఆ మౌనిక ఎక్కడుందో కనిపెట్టామంటే వాడి కథని క్లోజ్ చేయొచ్చు. ముందు ఆ మౌనికని వెతుకుదాం. అట్టగే అయ్యా. భరత్, సీఏ గారు వచ్చారు. ఏదో ఇన్ఫర్మేషన్ తెలిసిందంటున్నారు. రండి. పదమ్మా. నమస్తే భర్త గారు. నమస్తే, కూర్చోండి. నమస్తే సార్. థ్యాంక్ యూ. చెప్పండి సార్. మౌనిక విషయంలో నాకు సిద్ధు మీద అనుమానం ఉంది. ఈ మధ్య అతని ప్రవర్తనలో చాలా తేడా ఉంది. ఎప్పుడూ ఇల్లు వదిలి బయటకు వెళ్ళని మనిషి ఈ మధ్యన రెగ్యులర్గా ఒక ఏరియాకి వెళుతున్నాడు. పైగా అతని ముఖంలో భార్య కనిపించలేదనే బాధ, టెన్షన్ లేవు. నాకు వాడి మీద అనుమానం ఉంది సిఐ గారు. ఎందుకంటే వాడు చంద్రిక అనుకొని మౌనిక మెడలో తాళి కట్టాడు. తను అసలు వాడిని లెక్క చేయటం లేదు, భర్తగా చూడటం లేదు. ఆ రీజన్తోనే మౌనికని తీసుకొని వెళ్ళి ఏదైనా చేశాడేమో. ఆ లొకేషన్ ఎక్కడో తెలుసా మీకు? చూపిస్తాను రండి. సరే, మీరొద్దు. మీరొస్తే అనుమానం వస్తుంది. అతను ఎస్కేప్ అవుతాడు. నాకు ఆ అడ్రస్ ఎక్కడో చెప్పండి, నేను చూసుకుంటాను. మీరొక్కరే వెళ్తారా? వద్దండి. అయినా మనకి గొడవలే వద్దు. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పాపం తీసుకుని రండి. మన దారిన మనం వెళ్దాం. అలా వెళ్ళిపోతే కౌశిక్ అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం చంద్రిక. వాడికి ఎంత అన్యాయం జరిగిందో తెలిసిన తర్వాత కూడా ఇంకా మనం ఎలా వెళ్ళిపోతాం? అటు లక్ష్మి గారు కూడా ఎంత డేంజర్లో ఉన్నారో చూసావుగా. పైగా నీ విషయంలో ఇంత చేసిన ఆ వీరభద్రం గాడిని నేను ఎందుకు వదిలేస్తాను? నేను జాగ్రత్తగా అంతా చూసుకుంటాను చంద్రిక. డోంట్ వరీ. అత్తయ్య, నాకు భయంగా ఉంది. ఏం కాదు. యుద్ధం మొదలుపెట్టాక కావాల్సింది తెగింపే కానీ భయం కాదు. తెగించి దిగితే గెలుపు మందే అవుతుంది. యు డోంట్ వరీ. అన్నా నమస్తే. అన్న నమస్తే. చూసుకో. అలాగే అన్నా. చంద్రిక డార్లింగ్, చందు డార్లింగ్, డార్లింగ్. అమ్మయ్యా,
మెలకుతోనే ఉన్నావు. నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో. ఏముంది, మళ్ళీ ఏదో పువ్వులు తెచ్చుంటావు. రేయ్, నాకు ఆ పువ్వులు అంటేనే ఇష్టం లేదు. చిన్నప్పటి నుంచి నాకు ఆ పూల వాసన అంటేనే ఎలర్జీ. నువ్వు ఇలా ప్రతిసారి వచ్చి పూలు తీసుకొచ్చి నాకు టార్చర్ పెట్టుకు. ఎంత మాట అన్నావు చంద్రిక. పువ్వులు తెచ్చిస్తే టార్చర్ అనే భార్యని నిన్నొక్కదాన్నే చూస్తున్నాను. రేయ్, నేను చంద్రికని కాదన్నాను కదా, నీ భార్యని అంతకంటే కాదు. నీకెంత చెప్పినా అర్థం కాదా? మీ ఫాదర్కి ఒకసారి ఫోన్ కలిపివు, నేను మాట్లాడతాను. నువ్వు ఎంత అరిచి గీపెట్టినా సరే నేనైతే ఫోన్ చేయను. ఇప్పుడు నీకేంటి? నేను నిన్ను భర్తగా యాక్సెప్ట్ చేయాలి, అంతేగా? సరే, నన్ను ముందు ఇంటికి తీసుకుని వెళ్ళు. ఈరోజు ఫస్ట్ నైట్ అరేంజ్ చేయి. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? నువ్వు నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నావా? ఇలా కాదు, ప్రేమగా మాట్లాడాలి. అప్పుడు కూడా నేను ఇంటికి తీసుకెళ్ళను. ఇక్కడే ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తాను. మనకు శోభనం అయ్యాక అప్పుడు ఇంటికి తీసుకెళ్తాను. అసలు నువ్వు ఆ వీరభద్రానికి కొడుకువేనా? ఆయనేమో పెద్ద విలన్లా ఉంటాడు, నువ్వేంట్రా ఇంత బఫూన్లా ఉన్నావు? ఇదిగో, ముందు నువ్వు నన్ను ఏరా ఊరే అనడం మానే. కాస్త ప్రేమగా మాట్లాడు. భర్తగా గౌరవం ఇస్తూ మాట్లాడు. అర్థమైందా? రా ఏ ఆగు. రా చెప్తాను. ఇక్కడ కూర్చో. కూర్చో. ఏ వదులు. ఇదిగో, నీకోసం స్పెషల్ నాటుకోడి పులుసు, రొయ్యల వేపుడు తెచ్చాను. కడుపు నిండా తినేసి హాయిగా రెస్ట్ తీసుకో. డోర్ ఓపెన్ చేయండి. అవి రావు. ఎందుకంటే నేను లోపలికి రాగానే బయట నుంచి లాక్ చేస్తారు. నా పర్మిషన్ లేకుండా బయట లాక్ ఓపెన్ చేయరు. రా, వచ్చి కూర్చో. తిను తిను. హలో, నాన్న చెప్పు నాన్న. ఫ్రెండ్ ఇంటికి వచ్చాను నాన్న. ఇంటికి వచ్చారా? మావయ్య గారు, నేను మౌనికనే మాట్లాడుతున్నాను. మీ అబ్బాయి నన్ను బంధించాడు. నన్ను కాపాడడానికి త్వరగా రండి ప్లీజ్. ఫోన్ కట్ చేసి చాలాసేపు అయింది. నువ్వెంత అరిచినా వేస్ట్. ఇదంతా తినేసి రెస్ట్ తీసుకో. ఈ పూటకి నిన్ను కట్టేయటం లేదు. ఇదే నేను నీకు ఇచ్చే గిఫ్ట్. బాయ్. ఎక్కడికి? నువ్వు కూర్చొని ప్రశాంతంగా తిను, సరేనా? బాయ్. రే, డోర్ తీరా. బాయ్ చంద్రిక డార్లింగ్. పార్వతేది? అన్నా ఇప్పుడే బయటికి వెళ్ళిందన్న, త్వరగా వస్తానని చెప్పింది. గడే. ఓకే అన్నా. కొంచెం జాగ్రత్తగా చూసుకో. అలాగే అన్నా.
వచ్చారా? నాకు తెలుసు మీరు వస్తారని. ఆ సిద్ధు గడ్డ నన్ను ఇక్కడ లాక్ చేసి పోయాడండి. భరత్ గారు, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి ప్లీజ్. భరత్ గారు, ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వు చంద్రికవి కాదు అనే విషయం నాకు తెలుసు మౌనిక. ఆ వీరభద్రం ఆట కట్టించడానికి ఏం చేయాలో అంతా నేను చేస్తాను. ఆస్తి కోసం కన్నతండ్రయ్యుండి కౌశిక్ని ఎలా చంపాడ్రా? ఇక్కడ సమాధానం తెలియని ప్రశ్నలు చాలా ఉన్నాయమ్మా. అసలు ఆ సిద్ధుని ఎందుకు వీరభద్రం అంత ప్రొటెక్ట్ చేస్తున్నాడనేది కూడా నాకు డౌట్గా ఉంది. అసలు సిద్ధు ఎవరు? వీరభద్రం అతని మీద ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నాడు?